పర్యటనతో చుట్టేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పర్యటించబోతున్నారు. ఇవాళ కడప జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 11:30 కడప విమానాశ్రయానికి చేరుకోనున్న రాహుల్ అక్కడి నుంచి హెలిప్యాడ్లో 11:45 ఇడుపులపాయకు చేరుకుంటారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. ఇక మధ్యాహ్నం 12:20 షర్మిల సునీతలతో కలిసి ఇడుపులపాయ నుంచి కడపలోని సభాస్థలికి తరలి వెళ్తారు. ఇక మధ్యాహ్నం 1 గంటకు సభాస్థలికి చేరుకొని సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం దేశమంతా సుడిగాలి పర్యటనలతో చుట్టేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పర్యటించబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, నేడు ఏపీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించనున్నట్లుగా తెలుస్తోంది. రాహుల్ గాంధీ పర్యటన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ మాధురి. ఏదైతే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ రోజు సాయంత్రం 5 గంటల సమయంలో కూడా సమయం ముగియడంతో కూడా పూర్తి స్థాయిలో ఏదైతే వివిధ పార్టీలకు సంబంధించినటువంటి అగ్రనేతలందరూ కూడా ఈ రోజు సాయంత్రానికి తమ ప్రచారం కూడా ముగియనున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక ఏదైతే కడప జిల్లాకు సంబంధించినటువంటి దానికి సంబంధించి చూసుకుంటే గనక ఏదైతే కడప ఎంపీ అభ్యర్థిగా అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిలారెడ్డి ఇప్పటికే బరిలో ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా వైఎస్ షర్మిల కూడా తన ప్రచారాన్ని కూడా ముమ్మరంగా సాగిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేత అయినటువంటి శ్రీ రాహుల్ గాంధీ కూడా ఈ రోజు ఏదైతే వైఎస్ షర్మిలారెడ్డి ఎంపీగా నిలబడ్డారో ఆమెకు మద్దతుగా కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు కడప నగరంలో కూడా రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున కూడా భారీ బహిరంగ సభ కూడా నిర్వహించనున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ రోజు ఉదయం దాదాపుగా 11 గంటల సమయంలో కూడా రాహుల్ గాంధీ కూడా ఏదైతే ఢిల్లీ నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆయన ప్రత్యేక చాప ద్వారా కూడా కడప విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అయితే అక్కడి నుంచి కూడా పూర్తి స్థాయిలో కడప విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత అయితే పెద్ద ఎత్తున కూడా వైఎస్ షర్మిలారెడ్డి కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలందరూ కూడా పెద్ద ఎత్తున కూడా రాహుల్ గాంధీకి స్వాగతం పలికేందుకు కడప ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అయితే కడప ఎయిర్పోర్ట్ లో కూడా వీళ్ళందరూ కూడా ఆయనకు స్వాగతం పలికిన అనంతరం కూడా ఇద్దరు కూడా అటు ఏపీ పిసిసి కాంగ్రెస్ చీఫ్ అయినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి అలాగే కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కూడా ఇద్దరు కూడా ఏదైతే ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళిద్దరు ఇడుపుపై చేరుకున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఇంతకుముందు సీఎం గా పనిచేసినటువంటి దివంగత నేత అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్దకు వీళ్ళిద్దరు చేరుకొని అక్కడ దాదాపుగా 15 నిమిషాల పాటు కూడా ఏదైతే రాజశేఖర రెడ్డి సమాధి వద్ద కూడా వీళ్ళైతే కనుక ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక మొట్టమొదటిసారిగా కూడా అయితే రాహుల్ గాంధీ కూడా పూర్తి స్థాయిలో కూడా కడప జిల్లాకు సంబంధించినటువంటి పర్యటనలు అయితే కనుక ఈరోజు బిజీగా గడుపున్నారని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళు ఇడుపులపాయలో కూడా పూర్తి స్థాయిలో అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం కూడా అక్కడి నుంచి కూడా వీళ్ళు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కూడా కడప ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కూడా అభిమానులు కార్యకర్తలు రాహుల్ గాంధీకి స్వాగతం పలికేందుకు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున అక్కడికి ఎయిర్పోర్ట్ కు చేరుకొని ఆయనకు స్వాగతం పలికేందుకు కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా అక్కడి నుంచి కూడా వాళ్ళు రోడ్ షో ద్వారా కూడా కడప నగరంలో ఉన్నటువంటి పుస్తా ఎస్టేట్ కి చేరుకున్నారు. అయితే పుస్తా ఎస్టేట్ లో దాదాపుగా 1,00,000 మందితో ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా భారీ బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూసుకొని ఈ పుస్తా ఎస్టేట్ లో ఏదైతే భారీ బహిరంగ సభ నిర్వహించారో ఆ భారీ బహిరంగ సభలో కూడా రాహుల్ గాంధీ కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున మాట్లాడే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక కడప నగరంలో పెద్ద ఎత్తున అయితే కనుక ఏర్పాటు అయితే చేశారని చెప్పుకోవచ్చు మాధురి. అయితే సుధీర్, ప్రచారానికి ఇవాళ లాస్ట్ డే అండ్ రాహుల్ గాంధీ ప్రచారం కావచ్చు ప్రసంగం అనేది ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు కలిసి వచ్చే అంశం అని అనుకోవచ్చు అంటారు?
అంటే ఇప్పటికే మనం చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున కూడా వైఎస్ షర్మిలారెడ్డి ఏదైతే ఏపీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిందో అప్పటి నుంచి కూడా మనం చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పూర్తి స్థాయిలో కూడా పురోగమనం కూడా ఆమె పెద్ద ఎత్తున కూడా ప్రతి చోట కూడా ఆమె స్టైల్లో కూడా ప్రచారాలు అయితే ముమ్మరంగా సాగిస్తున్న నేపథ్యంలో కూడా ఈ రోజు అయితే చివరి రోజు కావడంతో కూడా ఈ రోజు రాహుల్ గాంధీ ఏం మాట్లాడతాడు, ఆయన ఎటువంటి సంకేతాలు ఇస్తాడు, అలాగే రానున్న ఎన్నికలకు సంబంధించినటువంటి ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు ఇస్తారని దానిపైన కనుక సర్వత్రగా ఆసక్తిగా రేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ రోజు రాహుల్ గాంధీ ఈ సభకు సంబంధించినటువంటి ఈ సభలో ఎటువంటి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తారు అనే దానిపైన అయితే కనుక పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఆశా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే రాహుల్ గాంధీ ఈ కడప పర్యటనలో మొత్తంగా చూసుకుంటే కనుక ఏపీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు, అసలు ప్రజలను ఎలా ఆకర్షించుకుంటారు, అసలు ఈసారి ఓట్ బ్యాంక్ ఎలా ఉండబోతుంది, అసలు దానిపైన కూడా పుస్తకాలు అయితే రాహుల్ గాంధీ మాట్లాడినారు. అయితే దీని తదనంతరం కూడా రాహుల్ గాంధీ ఈ భారీ బహిరంగ సభ అనంతరం కూడా దాదాపు మధ్యాహ్నం 12:10 కూడా ఈ భారీ బహిరంగ సభ ప్రారంభం కానుంది. అయితే ఈ భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ కూడా దాదాపుగా గంట సేపు కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడినారు. అయితే దీని అనంతరం కూడా రాహుల్ గాంధీ సభ అనంతరం కూడా మళ్ళీ కడప విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి కూడా ఆయన ప్రత్యేక చాప ద్వారా కూడా మళ్ళీ ఢిల్లీకి వెళ్లే ప్రయత్నాలు అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున కూడా ఆ పుట్టా ఎస్టేట్ లో కూడా ఇప్పటికే పోలీసుల ఆధీనంలో తీసుకొని ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పెద్ద ఎత్తున అయితే కనుక రాహుల్ గాంధీ పర్యటన విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక ఇప్పటికే అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే ఈ రోజు మొత్తంగా చూసుకుంటే కనుక కడప నగరానికి అలాగే కడప జిల్లాకు కూడా మొట్టమొదటిసారిగా కూడా రాహుల్ గాంధీ రానున్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలు ఏర్పాట్లు చేశారని మనం చెప్పుకోవచ్చు. మాధురి. రైట్, థ్యాంక్ యూ సుధీర్.